నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ కూల్చేయడం అనేది కళ్ళ కూడా ఊహించుండరు నాగార్జున. ఎందుకంటే ఈ హైడ్రా అనేది ఫామ్ చేసి మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్ లేక్స్ అన్ని తీసేస్తున్నా కూడా ఒక టాప్ లెవెల్ సెలబ్రిటీ జోలికి వస్తారు అని మేబీ 95% ఎవరు ఊహించరు. కానీ ఆ, ఈ విషయం డెఫినెట్లీ మెచ్చుకోవాలి. ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఎన్క్రోచ్మెంట్ ని ఇట్లా చేయడం అనేది 100% ఎవరైనా సరే మెచ్చుకోవాల్సింది. సో ఇది చేయడం వరకు బానే ఉంది. అయితే ఇప్పుడు నాగార్జున ఫర్దర్ గా ఏం చేయగలుగుతారు? ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు, స్టే వచ్చిందని ఒక న్యూస్ వస్తుంది. స్టే కాదని మళ్ళీ రంగనాథ్ అంటున్నారు, ఐఏఎస్ ఈ హైడ్రాకి ఆయనే హెడ్. గతంలో స్టే ఉంది అనే దాన్ని ఆయన లేదంటున్నారా, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది స్టే అనే న్యూస్ వచ్చింది దాని గురించి లేదంటున్నారా అనేది అయితే క్లారిటీ లేదు. సో మొత్తానికి ఇది జరిగింది. అయితే దీన్ని మళ్ళీ బెటర్మెంట్ ఎట్లా చేసుకోవాలి? ఇదనే కాదు, ఈ దేశంలో పెద్దవాళ్ళకి సంబంధించి సెలబ్రిటీలు, డబ్బున్న వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి ఏదైనా ఒక మేజర్ ఇన్సిడెంట్ ప్రభుత్వం వల్ల జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, నాగార్జుననే కాదు ఇక్కడ ఎవరున్నా సరే, వీళ్ళు ఏం చేస్తారంటే లాబింగ్ స్టార్ట్ చేస్తారు. మొత్తం దేశవ్యాప్తంగా మోడీ, రాహుల్ గాంధీ నుంచి రేవంత్, కేసీఆర్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ బ్యాచ్ మొత్తం కూడా లాబింగ్స్ కి పడతారు. సో ఈ లాబింగ్ అనేది తెర వెనక జరుగుతూ ఉంటుంది, మనకు తెలియదు. సో ఎన్క్రోచ్మెంట్ వల్ల డెమాలిష్ చేసేసారు. డెమాలిష్ చేసేసారు, మిగతా ఏరియాని వదిలేశారు. ఆ ఏరియాలో మళ్ళీ కన్వెన్షన్ సెంటర్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ ఆల్రెడీ ఎన్క్రోచ్డ్ ప్లేస్ లో బోర్డు అంత డబ్బులు సంపాదించారు, ఆ డబ్బులు ఉపయోగించిన కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారు, అదంతా వేరే కదా. కానీ కేసు అనేది పోవాలిగా. కేసు అనేది కోర్టులో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఫర్దర్ గా మూవ్మెంట్ జరిగితే నాగార్జున చాలా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మేబీ దానివల్ల తెర వెనక లాబింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని, దీనికోసం చిరంజీవిని రంగంలో దించడానికి నాగార్జున ప్లాన్ చేస్తారని తెలుస్తాం. ఎప్పుడో మా టీవీ మీకు గుర్తుంటే ఫస్ట్ లో మా టీవీ ఇట్లా రెండు కొండలుండి ఎమ్మలాగా గ్రీన్ కలర్ లో ఉండేవి. సో అప్పటి నుంచి కూడా చిరంజీవి, నాగార్జున చాలా క్లోజ్ అండి. ఇండస్ట్రీలో కూడా వాళ్ళిద్దరూ క్లోజ్. మా టీవీని వీళ్ళు స్టార్ట్ చేశారు బేసిక్ గా. మా టీవీని చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. తర్వాత స్టార్ వాళ్ళకి అమ్మేశారు, అందుకే స్టార్ మాయింది. ఫస్ట్ లో మధ్యలో కూడా ఎవరికి అమ్మినట్టున్నారు, నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. సో ఇలా అప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య మంచి బాండ్ ఉంది. నాగేశ్వరరావు, చిరంజీవి కూడా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ నాగార్జున, చిరంజీవి మాత్రం ఒక పాయింట్ తర్వాత చాలా క్లోజ్ అయ్యారు. బిజినెస్ పరంగా మీకు ఇండస్ట్రీలో చూస్తే నటనకి చిరంజీవి అయినా, బాలకృష్ణకి ఈ రకమైనటువంటి వంశం ఇదైనా, వెంకటేష్ ఒక డీసెంట్ పర్సన్ అని చెప్పిన, నాగార్జున విషయంలో అందరూ గుర్తొచ్చేది బిజినెస్. కంప్లీట్లీ బిజినెస్ మైండెడ్, చాలా బాగా చేస్తాడు బిజినెస్, బాగా ఎర్న్ చేస్తాడు, మంచి వాటిలో పెడతాడు, మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటాడు అని చెప్తారు. ఆ మా టీవీ ఐడియా కూడా, మా టీవీలో అల్లు అరవింద్ని కానీ చిరంజీవిని కానీ ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఐడియా కూడా నాగార్జున అని చెప్తారు. అంటే అల్లు అరవింద్ ఎంతటి బిజినెస్ మైండ్ పర్ఫెక్ట్ గా ఉంటారు, నాగార్జున కూడా అట్లాగే ఉంటారని చెప్తూ ఉంటారు. సో అప్పటి నుంచి కూడా చిరంజీవికి, నాగార్జునకి అద్భుతమైనటువంటి బాండింగ్ ఉంటుంది. అనేక సందర్భాల్లో వీళ్ళు బ్రదర్స్ లాగా కలిసినటువంటి సందర్భాలు ఉంటాయి. సో వీటన్నిటి నెపంతో ఏదో ఒకటి చేసి ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ కి కాస్తంత, అంటే ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ వ్యక్తి చిరంజీవి. టెక్నికల్ గా చూసుకుంటే ఏ రోజు సపోర్ట్ చేయకపోయినా కూడా టెక్నికల్ గా చిరంజీవి కాంగ్రెస్ వ్యక్తి అవుతారు. సో ఆ లోపల ఉన్నటువంటి ఆ అవకాశాలనండి, లేకపోతే ఆ కనెక్షన్స్ అనండి, సర్కిల్ అనండి, ఇన్ఫ్లుయెన్స్ అనండి, ఇది ఉపయోగించి చిరంజీవి ఇందులోంచి తనని ఏమైనా బెటర్ గా బయటపడేయగలుగుతారా? అట్లీస్ట్ కేసెస్ అవ్వకుండా పోతే 3.5 acres కొట్టేశారు, పోతే పోయింది. బట్ ఫర్దర్ గా ఎన్క్రోచ్మెంట్ విషయంలో చాలా ఉంటాయి, లాస్ పనిష్మెంట్స్, ఫైన్స్, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇన్నాళ్ళు మరి 2015 నుంచి అంటే దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 సంవత్సరాల పాటు కన్వెన్షన్ సెంటర్ నడిచిందంటే దాంట్లో ఇదంతా 10 ఏళ్ళు ఎన్క్రోచ్మెంట్ కిందకి వచ్చిందంటే చాలా పెద్ద కేసు అవుతుంది. సో ఇందులోంచి బయటపడేసేటువంటి నెపంతో ఏదైనా చిరంజీవి హెల్ప్ చేయగలుగుతారా అని ఆయనని కలిసి, తద్వారా అవసరమైతే ఏపీలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి చంద్రబాబు ఉన్నారు, వీళ్ళందరినీ మించి పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో వీళ్ళందరి హెల్ప్ తీసుకుని ఏదైనా కాస్త బెటర్ థింగ్స్ ని డీల్ చేస్తే బాగుంటుందా అని చిరంజీవి రంగంలో దించడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు పొద్దున కదా జరిగింది, మధ్యాహ్నం కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఏదో చెప్పింది, ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి వేరే వైపు నుంచి కూడా లాబింగ్ చేసుకోవాలి. కోర్టు పరంగా లీగల్ గా వెళ్తే వెళ్ళరు, అది కాకుండా తెర వెనక కూడా రకరకాల అంశాలు, వాళ్ళు చెప్పే రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏ ప్రభుత్వం అయినా ఏదో పాయింట్లో లొంగుతుంది, వాళ్ళకి ఏదో కావాల్సి చేసి ఉండొచ్చు మేబీ. సో ఈ రకమైన ఫీలింగ్ తో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నేను ఏదో వాళ్ళు హైదరాబాద్ లొంగిపోతారంట్లా, నాగార్జున భయపడిపోతున్నారంట్లా. బట్ మనకు ఉన్నటువంటి టాక్ ఏంటంటే చిరంజీవిని ఇన్వాల్వ్ చేసే ఆలోచనలో నాగార్జున
నాగార్జున ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది.